హాయ్ అండి, మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు డైలీ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటానండి. ఇప్పుడు మీరు చూసేది శ్రీరామనవమి అయిన తర్వాత రోజు వీడియో అండి. పొద్దున్నే అయితే మా డాబా పైకి వాకింగ్కి వచ్చానండి. ఇక్కడ మీ అందరితో ఒక మంచి మాట చెప్పాలండి. అదేంటంటే ప్రతిరోజు పొద్దున్నే లేవగానే మన బరువులు బాధ్యతల గురించి హరిబరి అయిపోయి హడావిడి పడకుండా కొంచెం సేపు ప్రశాంతంగా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, అంత పొద్దున్నే ఉన్న ప్రశాంతమైన వాతావరణాన్ని కనుక మంచి మనసుతో ఆస్వాదిస్తే ఆ రోజంతా కూడా మనకి మంచిగా పాజిటివ్గా జరుగుద్దండి. నిజంగానండి ఈ మాట. ఇది ఓన్లీ నా అభిప్రాయం కాదు. నేను రీసెంట్గా న్యూస్ పేపర్లో ఆర్టికల్ కూడా చూశానండి. పెద్ద శాస్త్రవేత్తలే చెప్పారనమాట. పొద్దున్నే మీరు ప్రకృతిని కొంచెం సేపు ఆస్వాదించి మీ బాధ్యతల్లోకి దిగండి, అప్పుడు మీకు రోజంతా కూడా యాక్టివ్గా జరుగుతుందని. ఓకేనా? ఇంకా నేను పొద్దున్నే లేవగానే అయితే గంజిపిండి ఉడకబెట్టి ఆ గిన్నెను కూడా పైకి తీసుకొచ్చి పక్కన పెట్టానండి. అప్పటికి ఎండ రాదు కాబట్టి నేను వాకింగ్ పూర్తయ్యేలోపు ఆ గంజి చక్కగా చల్లారింది. ఇంకా మా హస్బెండ్ షర్ట్స్కి గంజి పెడుతున్నానండి. మా హస్బెండ్ అన్నీ కూడా ఖద్దరు షర్ట్లు వేసుకుంటారు. పర్టికులర్గా ఇలా సమ్మర్ వచ్చిందంటే నేను ఫ్రీక్వెంట్గా ఆయన షర్ట్స్కి గంజి పెడతానే ఉండాలి. ఒక మాట మీతో షేర్ చేసుకోవాలండి. నేను 1.5 years బ్యాక్ ఇలా గంజి పెట్టడం ఎలా అనే దాని మీద వీడియో చేశానండి. ఎందుకంటే అందరికీ గంజి పెట్టడం రాకపోవచ్చు కదా. నేను గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాను కాబట్టి పని చక్కగా నాకు తెలిసిన టిప్స్ అండ్ ట్రిక్స్తో వీడియో చేశానమాట. అయితే మా రిలేటివ్స్లో కొంతమంది నన్ను కామెంట్ చేశారు, ఏంటి గంజి పెట్టడం మీద కూడా వీడియో చేయాలా అని. కానీ వండర్గా అండి ఆ వీడియో వైరల్ అయిందండి. వైరల్ అయ్యి చాలా మంచిగా వ్యూస్ వచ్చినాయి. చాలామంది మీ వీడియో చాలా డీటెయిల్గా ఉందండి, చాలా బాగా చెప్పారు, గంజి పెట్టడం రాని మాకు చాలా చక్కగా వివరించారండి అని ఎంతో మంచి కామెంట్స్ వచ్చినాయండి. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అన్ని పనులు అందరికీ రావు కదా. ఎవరైనా ఇంకొకరి ద్వారా తెలుసుకుని నేర్చుకుని చేసుకోవడమే కదా. కుదిరితే ఆ గంజి పెట్టే వీడియో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఇంకా కిందకు వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ సెక్షన్లోకి వచ్చేసానండి. నిన్న నైట్ శ్రీరామనవమి రోజు అందరికీ గారెలు చేశానండి. ఆ పిండే ఇంకా కొంచెం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా పొద్దున్నే కూడా గారెలు చేశాను. చక్కగా అందరం కలిసేసి టిఫిన్ చేసేసామండి. ఈరోజు బయటికి షాపింగ్కి వెళ్ళే పని ఉందన్నమాట. ఇంకా హడావుడిగా వంట పూర్తి చేశాను. వంటకు సంబంధించిన వీడియో అయితే నేనేం షూట్ చేయలేదు, బట్ ఈరోజు వంట ఏం చేశానో మాత్రం మీతో షేర్ చేసుకుంటానండి. ఓకేనా? రైస్ వండేశాను. ఇంకా పొద్దున్న చేసిన గారెలు కొన్ని ఉంటే వాటిని పక్కన పెట్టాను. వాటితో పాటు మా అమ్మ చాలా రుచిగా చేసే ఎగ్ ఫ్రై అండి. ఈ కూర మాత్రం మా అమ్మే కనిపెట్టిందండి. నిజంగా నా చిన్నప్పుడు నేను భలే అనుకునేదాన్ని, ఎవరింట్లో ఇలా ఉండదు కదా, మా ఇంట్లో చాలా బాగుంటుంది, మా అమ్మ భలే చేస్తుంది అనుకునేదాన్ని. అలా అప్పుడప్పుడు మాత్రం మా అమ్మ టేస్ట్లు మా ఇంట్లో వాళ్ళకి కూడా రుచి చూపిస్తూ ఉంటానండి నేను. నిజమే కదా, సాంప్రదాయబద్ధంగా వచ్చే వంటలు అమ్మమ్మ నుంచి అమ్మకి, అమ్మ నుంచి మనకి, మన నుంచి మన పిల్లలకి వెళ్తాయి కదండి. ఇంకా దీనికి కాంబినేషన్గా ఏం చేశానంటే పెరుగుచారు చేశానండి. ఎగ్ ఫ్రైకి పెరుగుచారు కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుందండి. ఇంకా పనంతా కంప్లీట్ చేసుకుని షాపింగ్కి బయలుదేరాం నేను మా హస్బెండ్. నేను ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తున్నానంటే ఇంట్లో పని పెండింగే ఉండకూడదండి. ఎందుకంటే షాపింగ్లో అలసిపోయి ఇంటికి రాగానే ఇల్లు చక్కగా నీట్గా ప్రశాంతంగా కనపడాలన్నమాట. ఇంకా మేము ఆంధ్ర గోపుష్టి షాప్కి వచ్చామండి. ఈ షాప్ గురించి మీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నానండి. ఇది మా విజయవాడలో బందర్ రోడ్లో ఉంటుందన్నమాట. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి ఆపోజిట్లో ఉంటుంది. పశువుల హాస్పిటల్ కాంప్లెక్స్లో ఉంటుందండి. రీసెంట్గానే ఓపెన్ చేశారు. రీసెంట్గా అంటే నాకు తెలిసి 1 year దాటి ఉంటుందండి. అయితే ఇది ఎంతమందికో ఉపయోగపడే షాప్ అని చెప్పొచ్చండి. నిజంగా ఆరోగ్యం కోసం ప్రాకులాడే వాళ్ళకి మంచి స్టోర్ అండి ఇది. ఎలాగనంటే మనం జనరల్గా చిరుధాన్యాలు వీటితో చేసిన ఐటమ్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అనుకుంటాం కదా. కానీ దానికి సంబంధించిన ఐటమ్స్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉండటం తక్కువ కదా. అయితే వీళ్ళ దగ్గర మాత్రం అన్ని రకాలు అందుబాటులో ఉంటాయండి. ఓన్లీ చిరుధాన్యాలకు సంబంధించిన సరుకులే కాదండి, దానికి సంబంధించిన టిఫిన్స్ కూడా
ఇడ్లీ, దోశ, ఇంకా మిల్లెట్స్తో చేసిన ఉప్మా, ఇవన్నీ రకాలే కాకుండా మధ్యాహ్నం మంచి భోజనం కూడా అందుబాటులో ఉంటుందండి. అది కూడా సేంద్రియ పద్ధతిలో పెంచిన చక్కగా కూరగాయలు, వాటితో చేసిన కూరలు ఇవన్నీ ఉంటాయండి. అవే కాకుండా షుగర్ పేషెంట్స్ కోసం స్పెషల్గా పాయసం రెడీగా ఉంటుంది. నిజంగా వాళ్ళు తినే స్వీట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళు చాలా హెల్దీ పద్ధతిలో చేసి ఉంటుంది. చక్కగా కూడా మనం తినొచ్చు, ప్యాకింగ్ చేయించుకుని తెచ్చుకోవచ్చు, అన్ని రకాలు ఉంటాయండి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా నేను వచ్చింది ఏంటంటే, మీకు మన ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, ఆర్గానిక్ పద్ధతిలో చేసిన మల్టీగ్రెయిన్ ఆటాని నేను చాలా కాలంగా వీళ్ళదే వాడుతున్నానండి. దాంతోపాటు కొంచెం తాటి బెల్లం ఇది కూడా తీసుకున్నాను. ఇవే కాకుండా జొన్న రవ్వ ఇవన్నీ కూడా మీకు చెప్పాను కదా, అన్ని రకాలు అందుబాటులో ఉంటాయండి. అన్నీ సేంద్రియ పద్ధతిలో తయారు చేసినవి అనమాట. అంటే సేంద్రియ పద్ధతిలో పండించిన ఐటమ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. కొంచెం ఎక్స్పెన్సివ్, అంటే నార్మల్ ఐటమ్స్ మీద ₹1 ఎక్కువే ఉంటుంది. మంచిది అని అంటే అది ₹1 ఎక్కువే ఉంటుంది కదండి. నార్మల్వి తిని రోగాలు కొని తెచ్చుకునే కన్నా మనము సేంద్రియ పద్ధతిలో పెంచి చాలా న్యాచురల్ పద్ధతిలో ఉండే ఐటమ్స్ని ₹1 ఎక్కువ పెట్టి కొనుక్కుంటే ఆరోగ్యమే కదండి. మీ అందరికీ ఇక్కడ ఒక మాట చాలా క్లియర్గా చెప్తున్నానండి, ఇదేమీ పెయిడ్ ప్రమోషనల్ వీడియో మాత్రం అస్సలు కాదండి. నేను ఎప్పుడూ కూడా ఏదైనా ప్రోడక్ట్స్ నేను కొనుక్కుని కొంతకాలం వాడి దానివల్ల లాభం పడ్డాను, బాగుంది అనుకుంటే ఇది మన వాళ్ళందరికీ కూడా ఉపయోగపడాలి అని మీ అందరికీ చెప్తానండి. అందుకే ఇదేమీ ప్రమోషనల్ వీడియో మాత్రం 100% కాదు. నాలాగానే హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయా అని ఎదురు చూసే వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉంటుందనే ఈ వీడియోని షూట్ చేస్తున్నానండి. నిజంగా విజయవాడ సరౌండింగ్స్లో ఎవరున్నా హెల్త్కి సంబంధించి కేర్ తీసుకునే వాళ్ళు, మిల్లెట్స్కి సంబంధించిన పౌడర్స్ కానివ్వండి, మిల్లెట్స్తో చేసిన ఐటమ్స్ ఏవైనా కూడా అన్నీ ఒకటే చోట దొరికే స్టోర్ అండి ఇది. వాటన్నిటితో పాటు గో ఆధారిత వస్తువులు, అంటే ఆవుకు సంబంధించిన వస్తువులు, గోపంచకము, ఆవు పిడకలు, ఇంకా ఆవు పాలతో వీటితో చేసిన ఐటమ్స్ ఇవన్నీ దొరుకుతాయండి. న్యాచురల్ పద్ధతిలో ఉన్న సాంబ్రాణి పుల్లలు అన్నీ ఇంకా ఒకటి కాదు. ఒక్కసారి మీరు విజిట్ చేస్తే ఏమేమి ఐటమ్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి, సరుకులు, మన వంటగదిలోకి కావాల్సిన ముఖ్యమైన టిఫిన్స్కి చేసుకోవడానికి, మళ్ళీ భోజనాల్లో వాడుకునే సరుకులు, కారప్పొళ్ళు, మునగాకు కారప్పొడి, ఇలా అన్ని రకాలు. అవే కాకుండా ఇంకా చర్మ సౌందర్యానికి కావాల్సిన సబ్బులు, గో ఆధారిత ఐటమ్స్తో చేసిన సబ్బులు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అవి ఆవు పిడకలండి. ఆవు పిడకలు ఒకటేమిటి, ఒక్కసారి వెళ్ళి చూస్తే మనకి ఏమి ఉపయోగపడతాయో అన్నీ తెలుస్తాయండి. అన్నిటికన్నా బెస్ట్ చెప్పనా వీళ్ళది తిప్పతీగ కషాయం అండి. గ్యాస్ ప్రాబ్లం కానీ, అజీర్తి ప్రాబ్లం కానీ, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అప్పటికప్పుడు మనం గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకున్నా లేదంటే ఈనో లాంటిది తాగినా కూడా వెంటనే రిలీఫ్ ఇవ్వదండి. ఫస్ట్ మా హస్బెండ్ ఈ షాప్ని విజిట్ చేసింది కూడా ఆ పర్పస్ మీదే అనమాట. వాళ్ళ ఫ్రెండ్ తీసుకెళ్ళి గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లం ఏదన్నా ఉంటే ఇమ్మీడియట్గా వీళ్ళ దగ్గర కషాయం తాగితే వెంటనే తగ్గుతుందని చెప్పారు. అలా మా హస్బెండ్ వెళ్ళినప్పుడు లైవ్లో చూశారండి. విపరీతమైన గ్యాస్ ఉన్న ఒక మనిషి వీళ్ళ దగ్గర ఆ తిప్పతీగ కషాయం తాగి వెంటనే ఒక 5-10 నిమిషాల్లోనే గ్యాస్ అంతా బయటికి పోయి మనిషి ఎంతో రిలీఫ్ అయిపోయారంట. అప్పుడే మా హస్బెండ్ నమ్మారనమాట ఈ షాప్లో ఉన్నవన్నీ కూడా చాలా జెన్యూన్ ప్రొడక్ట్స్ అని. ఇక్కడ షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డీమార్ట్కి వెళ్ళామండి. డీమార్ట్లో స్పెసిఫిక్గా నేను వాషింగ్ మిషన్లో వేసుకునే లిక్విడ్, ఇంకా సోప్స్ కంపల్సరీగా అక్కడే తెచ్చుకుంటానండి. ఎందుకంటే హోల్సేల్ షాప్స్లో కూడా రానంత డిస్కౌంట్ డీమార్ట్లో వస్తుందండి, పర్టికులర్గా ఇలాంటి ప్రోడక్ట్స్ మీద అనమాట. అది కూడా మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే, అంటే వాషింగ్ మిషన్ లిక్విడ్ లాంటిది కొంచెం పెద్దది, ఒక 4 లీటర్స్ అలాంటివి తీసుకుంటే సూపర్ సేవర్ ప్యాక్ అని చాలా అమౌంట్ తగ్గుతుంది. సోప్స్ మీద కూడా మనం హోల్సేల్ షాప్లో తీసుకుంటే ₹1, ₹2 తగ్గిస్తారు ఒక్కొక్క సబ్బు మీద. కానీ ఇక్కడ ఈ ప్యాక్ వైజ్గా తీసుకుంటే చాలా అమౌంట్ తగ్గి మంచి డిస్కౌంట్లో వస్తాయండి. అవన్నీ తీసుకుని ఇంటికైతే వచ్చాము. ఇంకా గోపుష్టి షాప్లో అయితే తాటి బెల్లము, ఈ మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నానండి. ఈ ఆటా అయితే నాకు ఎంత ఫేవరెట్ అయిపోయిందంటే అన్ని రకాలుగా దోశల్లాగా కూడా వాడేస్తున్నానండి. చపాతీ, పుల్కాలు ఇలానే కాదు, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా వాటితో పాటు సూపర్ సేవర్ ప్యాక్ అన్నాను కదా, దీని మీద 200 పైనే తగ్గుతుందండి. నిజంగా చాలా హోల్సేల్లో తీసుకుంటున్నాము అన్నంతకన్నా ఎక్కువ సాటిస్ఫైడ్ అవుతాం మనం డీమార్ట్లో కనుక ఇలాంటి ప్రోడక్ట్స్ తీసుకుంటే కదా. ఇంకా తర్వాత ఏంటంటే
బయటకు వచ్చిన తర్వాత వేరే షాప్లో కుంచి చీపురు తీసుకున్నానండి. కుంచి చీపురు అయిపోతుంది అంటే కొనాలంటే నాకు భయం అండి. ఎందుకంటే ఆ కొత్త చీపురు తీసుకొచ్చి అదంతా డస్ట్ అంతా క్లీన్ చేయడానికి నా తల ప్రాణం తోక్కొచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. అందుకు ఈరోజు ఏం చేశానంటే ఆ షాప్లో నాకు ఆ డస్ట్ లేని చీపురు కావాలండి, చాలా శ్రమ అయిపోతుంది అని అంటే ఆయన మరి దీని గురించి చాలా డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు. చాలా బాగుంటుందమ్మా తీసుకెళ్ళండి అని చెప్పేసి ఇచ్చారండి. 130 రూపీస్లో కొన్నాను హోల్సేల్ షాప్లో. అయితే నిజంగానే ఆయన చెప్పినట్టు డస్టే రాలేదండి, డస్ట్ ఫ్రీ అనమాట, క్లీన్ చేసే ఉంటుందమ్మా అని చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు. ఇంకా పొద్దున బట్టలన్నిటికీ గంజి పెట్టాను కదా, ఇంకా వర్షం వస్తుందేమో అన్నట్టుగా వాతావరణం లైట్గా మారుతుంది అని అనగానే నేను ఇంకా షర్ట్స్ అన్నీ కిందకి తీసుకొచ్చి వాటన్నిటిని చక్కగా ఫోల్డ్ చేసేసి ఒక బ్యాగ్లో పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ తీసుకెళ్ళి ఐరన్ అతనికి ఇచ్చొస్తారనమాట. ఎప్పుడు కూడా ఎండ ఉన్నప్పుడు ఆరేయటం ఎంత ముఖ్యమో ఎండ ఉన్నప్పుడే ఆరేసిన వాటిని తీసుకొచ్చేయడం కూడా అంత ముఖ్యమండి. లేదంటే చల్లబడింది వాతావరణం అంటే ఈ షర్ట్స్ కూడా మెల్ట్ అయిపోయినట్టుగా అలా అయిపోతాయండి. ఈ స్టిఫ్నెస్ అనేది ఉండదన్నమాట. గంజి పెట్టే షర్ట్స్లో సీక్రెట్స్ ఇవి. నేను చెప్పాను కదా వాతావరణం మారిపోయిందని. ఇంకా ఈవినింగ్ అయిన దగ్గర నుంచి మబ్బులు కమ్మేసి వాతావరణం అంతా కూడా కూల్గా అయిపోయిందండి. పొద్దునంతా కూడా ఎండ ఉందేమో, ఇలా వాతావరణం చల్లబడగానే ప్రాణానికి ఎంత హాయిగా అనిపించిందండి. ఇంకా అలా చిన్నగా చినుకులతో మొదలై పెద్ద కుంభవృష్టి కురిసినట్టుగా వర్షం అయితే పడిందండి. వాతావరణం అంతా కూడా చల్ల గాలులతో ప్లెజెంట్గా అయిపోయిందనమాట. ఇంకా వర్షం తగ్గిన తర్వాత మా అన్నదమ్ములు మా ఇంటికి వచ్చారండి. మా పెదనాన్నగారు అబ్బాయిలు అనమాట. మీకు చాలాసార్లు మన వీడియోస్లో చెప్పాను, మా పెదనాన్నగారికి 4 అబ్బాయిలండి, వాళ్ళకి అమ్మాయిలు లేరనమాట. మేమేమో 3 ఆడపిల్లలం, మాకు అబ్బాయిలు లేరు. అందుకనే వాళ్ళు మమ్మల్ని ఇంటి ఆడపడుచుల్లాగా చూస్తారు, మేము కూడా మా పుట్టింటాళ్ళలాగా వాళ్ళనే చూస్తామండి. నాన్నగారు ఎలాగో లేరు కదా, నాన్నగారు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇంకా మాకు సంబంధించిన అన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లోనూ ఆ బాధ్యతను వీళ్ళే తీసుకున్నారు. మా పెదనాన్నగారికి 4 అబ్బాయిలు, బాబాయ్ గారికి 1 అబ్బాయి ఉన్నారు. ఇంకా వాళ్ళ 5గురు కూడా మా ఇళ్లలో ఏ ఫంక్షన్ అయినా ఏ అకేషన్ అయినా కూడా చక్కగా 5గురు వచ్చి నిండుగా నిలబడతారండి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అయితే ఈరోజు మధ్యాహ్నం 3 ఇక్కడ ఏదో అకేషన్ ఉండి వచ్చారనమాట. మధ్యాహ్నం ఆల్రెడీ నాకు ఫోన్ చేసి నన్ను బాల్కనీలోకి రమ్మని ఒకసారి విష్ చేసి వెళ్ళారు. ఇంకా పని అయిన తర్వాత వెళ్ళబోయే ముందు వస్తాం అక్క అని చెప్పి వెళ్ళారండి. ఇంకా నేను వాళ్ళ కోసం టిఫిన్ అది అన్నీ చేసి రెడీ చేసి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాను. వచ్చారు. నిజంగా నేను వీడియో పరంగా చెప్పటం కాదు కానీ ఎవరికైనా ఎవరు పుట్టింటాళ్ళు అన్నదమ్ములు వస్తే వాళ్ళకి ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది కదండి. నాకు కూడా సేమ్ అంతేనండి. మా అన్నదమ్ములు మా ఇంటికి రాగానే సంతోషంతో కడుపు నిండిపోయిందండి. ఇంకా వెళ్ళబోయే ముందు మా మరదలతో మాట్లాడిపిస్తే కూడా తను కూడా అదే అంటుంది, వాణి వదిన ఈరోజు ఇంకా భోంచేయవా నువ్వు, మీ అన్నదమ్ములు వచ్చారు కదా వాళ్ళకి అన్నీ పెట్టావు కదా, పెట్టి పంపిస్తున్నావు కదా, ఇంకా సంతృప్తితో వాళ్ళని అన్నం కూడా తినవేమో నువ్వని చక్కగా టీస్ చేసిందనమాట. అలా సరదాగా మా ఇంట్లో కొంచెం సేపు స్పెండ్ చేసి టిఫిన్లు అవి తిని వాళ్ళు బయలుదేరారు. ఇంకా నైట్ డిన్నర్ చేసిన తర్వాత మా హస్బెండ్తో మా వాళ్ళందరు కబుర్లు చెప్తా సినిమా చూస్తున్నానండి. 4-5 రోజుల నుంచి టీవీ పెట్టలేదంటే మీరు నమ్ముతారా? ఈ పండగ పనుల్లో పడి టీవీనే చూడలేదండి. అందుకే నాకు బాగా స్ట్రెయిన్ అయిపోయినట్టు అనిపించింది అనమాట. ఇంకా డిస్నీ హాట్స్టార్లో ముఫాసా ద లయన్ కింగ్ చూస్తున్నానండి. పిల్లల్లాగా నాకు కూడా యానిమల్ మూవీస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా మీరు చూసేది నిన్న పొద్దునండి, మా అత్తగారు చనిపోయిన రోజు అనమాట నిన్న. మా హస్బెండ్ పొద్దున్నే కృష్ణానదికి వెళ్ళి ఆ పూజ కార్యక్రమాలు అవన్నీ చేసి వచ్చారు. నాకైతే నిన్న హెల్త్ అస్సలు బాగుండలేదండి, చాలా సిక్ అయిపోయాను. ఈ 4 రోజుల నుంచి పండగ హడావిడి వల్ల ఏమో తెలియదు. ఈ పూజ కార్యక్రమాలు కూడా చేయగలనా లేదా అనుకుంటా అలానే చేసి ఆవిడ ఫోటో దగ్గర అవన్నీ పెట్టుకుని నమస్కారం చేసుకున్నాము. మా పెద్ద ఆడపడుచు గారు వచ్చారు, వాళ్ళ అమ్మకి నమస్కారం చేసుకుని ఆవిడ కూడా మేము పెట్టిన ప్రసాదాలు అవి తిని మాతో కొంచెం సేపు స్పెండ్ చేశారు. మా హస్బెండ్కి అయితే వాళ్ళ అమ్మే వచ్చింది అన్న తృప్తి కలిగిందండి. ఇవాళ కూడా పొద్దున పూట కూడా అనుకుంటున్నారు, మా అక్క వస్తే నాకు మా అమ్మ వచ్చి తిన్నట్టు అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది అని. నాకు కూడా సేమ్ అలాగే అనిపించిందండి, చాలా సంతృప్తిగా అనిపించింది అనమాట. ఎప్పుడూ కూడా మన పెద్దవాళ్ళు ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళిపోయిన తిది రోజు మనకు తోచినంతలో మనం వాళ్ళని గుర్తు చేసుకుని నమస్కారం చేసుకుంటే మన ఇంటిల పాదికి బాగుంటుందండి. ఓకే అండి, ఇది ఈరోజు మన వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.